హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం ఇంద్రేశంలో ఉన్నామండి. ఇక్కడ మనకి సెమీ కమర్షియల్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చింది. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి. ఈ కాలనీ పేరు వచ్చేసి నవ్యశ్రీ ప్రెస్టేజ్ కాలనీ అండి. ఇక్కడ ఏరియాలో ఇది చాలా ఫేమస్ కాలనీ అండి. కాలనీ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇందులో మనకి అన్ని కూడా 40 ఫీట్ రోడ్స్ అలాగే 33 ఫీట్ రోడ్స్ సిసి రోడ్స్ ఉంటాయి. ఇందులో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. ఇందులో మనకి చాలా పెద్ద పార్క్ ఉంది, అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది. హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేయొచ్చు. నా బ్యాక్ సైడ్ అనిపిస్తుంది అదే హౌస్ అండి. ఈ కార్నర్ హౌస్ సేల్ అయిపోయింది, పక్కన హౌస్ ఉంది. ఇది 100 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్. డైమెన్షన్ అయితే చాలా బాగుందండి, 25-36. మనకి గ్రౌండ్ లో సెటర్ తో పాటు 2 కార్ పార్కింగ్ వచ్చింది, అలాగే సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి. సెటర్ వచ్చేసి మనకి 10x10 సైజ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. మీకు ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూపిస్తాను. అది కూడా మనకి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది, ఓన్లీ 90 lakhs అండి. ఇక్కడ ల్యాండ్ రేట్ చాలా ఉంది, 50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇక్కడ కంప్లీట్ గా అపార్ట్మెంట్ కల్చరే ఉంది. ఇండిపెండెంట్ హౌస్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ మనకి ½ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మనకి ఇంద్రేశం మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ ½ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్ కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి హైటెక్ సిటీకి గచ్చిబౌలి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చాలా మంది హైటెక్ సిటీలో గచ్చిబౌలి జాబ్ చేసే వాళ్ళే ఉంటారు. ఇక్కడ మనకి ½ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, అలాగే బ్యాంక్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది. హౌస్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తామో నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పదండి. చూడండి, మనకి 100 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటది. ఇది వచ్చేసి మనకి సిసి రోడ్ అండి, 33 ఫీట్ రోడ్ ఉంటుంది, చాలా పెద్ద రోడ్డు. మనకి సెటర్ తో పాటు కార్ పార్కింగ్ అలాగే సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. చూద్దాం రండి. ఇదంతా కార్ పార్కింగ్. ఒకసారి కార్ పార్కింగ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. 2 కార్లు అలాగే బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి బోర్ బ్యాక్ సైడ్ వచ్చిందండి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. బోర్ వచ్చేసి మనకి 250 ఫీట్ డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. సంప్ అయితే చాలా పెద్ద సంప్ ఇచ్చారండి. సంప్ వచ్చేసి మనకి 7000 లీటర్ కెపాసిటీ సంప్ ఇచ్చారండి. మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చారు. చూద్దాం. గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తాను రండి. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, చాలా స్టాండర్డ్ ఇచ్చారు. చూడండి, రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు, చాలా పెద్ద విండోస్ వచ్చి చూడండి. దీని బ్యాక్ సైడ్ మనకి సెటర్ వచ్చిందండి. సెటర్ వచ్చేసి మనకి 10x10 ఉంటుంది, చాలా పెద్దగా వస్తుంది. సెటర్ తీసుకున్న వాళ్ళకి రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, మనకి ఇందులోనే అటాచ్ వాష్రూమ్ వచ్చింది. చూడండి, ఇక్కడ చిన్నగా కిచెన్ వచ్చింది చూడండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ విండో వచ్చింది. ఇంట్లో మాత్రం సింగిల్ బెడ్రూమ్ సెటర్ వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 BHK వచ్చింది. చూద్దాం రండి. మనకి స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు, అలాగే చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి. చూడండి, స్టెప్స్ కి వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. రండి పైకి వెళ్దాం. ఇదంతా పోర్ట్ ఏరియా. ఒకసారి ఎలివేషన్ చూడండి. టైల్స్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ వచ్చేసి యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారండి. చూడండి, ఇక్కడ వాల్ కి వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు. చాలా స్టాండర్డ్ గా ఉంది డోర్ అయితే. రండి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. మెయిన్ డోర్ వచ్చేసి ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఫ్లోరింగ్ వచ్చేసి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. హాల్ లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. మన టీవీ దగ్గర వుడ్ వర్క్ చేస్తే మొత్తం చాలా బాగుంటుంది. కింద గ్రానైట్ వచ్చింది, చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, మనకి ఇందులో ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. హాల్ లో చూడండి, చాలా పెద్ద విండో ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దాంతో పాటు నెట్ వచ్చింది. కింద గ్రానైట్ వచ్చింది. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది.
హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి. ఇక్కడ మనం డైనింగ్ ప్లేస్ లో యూజ్ చేసుకోవచ్చు, చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా, ఒకసారి చూపిస్తానండి. చూడండి వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. పాయింట్ ఇచ్చారు, ట్యాప్ ఇచ్చారు, చుట్టూ కూడా టైల్స్ వచ్చాయి. క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. వాల్ కి అయితే గ్రానైట్ అయితే చాలా బాగా ఇచ్చారండి, చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇది కిచెన్. కిచెన్ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. కిచెన్ లో అయితే 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. డోర్లు అయితే చాలా స్టాండర్డ్ ఉన్నాయి. దాంతో పాటు డిజైన్ అయితే చాలా క్లాస్ కనిపిస్తుంది. రండి చూద్దాం. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనకి కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి. మనకి ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అన్ని విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మీరు తీసుకున్న వెంటనే గృహ ప్రవేశం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ రెండులు కూడా చాలా డిమాండ్ ఉంటుందండి. ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి ఇందులో కూడా బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది. 2 బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్ అండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాను కదా. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. ఇక్కడైతే చాలా డెవలప్ అయిందండి, మీకు చూపిస్తానండి. రండి పైకి వెళ్దాం. మనకి స్టెప్స్ పైన అయితే రేకులు ఇచ్చారండి, హెడ్ రూమ్ లాగా. వర్షం వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి, చాలా అపార్ట్మెంట్స్ హౌజెస్ ఉన్నాయి. చాలా బాగా డెవలప్ అయిందండి. చూడండి చుట్టూ చాలా హౌజెస్ ఉన్నాయి. మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంద్రేశం అంటే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. మనకి హైటెక్ సిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మనకి వాటర్ ట్యాంక్ వచ్చేసి ఆశీర్వాద్ వాడారండి. అలాగే పైప్స్ అవన్నీ కూడా ఆశీర్వాద్ వాడారు. దీని వల్లనే మనకు అర్థమవుతుందండి వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చూడండి నా బ్యాక్ సైడ్ అన్ని కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇది హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ అని మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఈ కాలనీ పేరు వచ్చేసి నవ్యశ్రీ ప్రెస్టేజ్ అండి. ఇది చాలా ఫేమస్. ఇక్కడ మనకి ఇందులో వాటర్ ట్యాంక్ ఉంది, పక్కన చాలా పెద్ద పార్క్ ఇచ్చారండి. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 90 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. మీరు ఆల్రెడీ తమ్నైల్ లో ప్రైస్ చూసే ఉంటారు. ఇది మాత్రం ఫిక్స్ ప్రైస్ అండి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ రేట్ మనకి 50,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. ఇక్కడ అన్ని కూడా చాలా అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, ఎందుకంటే ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ మీరు ఇక్కడ ఏరియాలో హౌస్ కోసం చూసేవారైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. హౌస్ అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అది కూడా మనకి సెమీ కమర్షియల్ ఉంది. రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేస్తే వాళ్ళ దగ్గర సైట్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇది ఒకటే కాదు, మీ దగ్గర ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళకి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే మన ఛానల్ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.